ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి నామినేషన్ దాఖలు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన PDF అభ్యర్థి బొర్రా గోపీమూర్తి. చురుగ్గా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ. పీఠాపురం జగ్గయ్య చెరువులో ప్రభుత్వ భూమిని పేదలకు వెళ్లే స్థలాలుగా ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విజ్ఞప్తి. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన కొంకోడు గ్రామస్తులు. రొయ్యల చెరువు తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం తొలి నామినేషన్ దాఖలైంది. భీమవరం నుండి బయలుదేరిన ఆయన భారీ ర్యాలీగా కాకినాడకు చేరుకోగా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద వామపక్ష నాయకులు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, బొర్రా గోపీమూర్తికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆయన ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుతో కలిసి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి మీడియాతో మాట్లాడారు. రద్దు కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తానని, అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది యొక్క ఉద్యోగ భద్రతకు, వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి 114 జీవో కొరకు కానీ, లేదా గెస్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యల పరిష్కారం వైపు కానీ ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్లు వాళ్ళ సమస్యలు వాళ్ళ అధికారంతో పార్టీలు ప్రభుత్వాలతో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు తప్ప ఇటు ప్రైవేట్ పాఠశాల, కళాశాల, అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఏదైతే లెక్చరర్స్గా ఉపాధ్యాయులుగా ఉన్నారో వాళ్ళ సమస్యల కోసం అటు యాజమాన్యాలు కానీ ఇటు పాలకులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వారి సమస్యలు కూడా శాసనమండలి లేవనెత్తుతానని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క వర్గాల సమస్యలే కాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం యొక్క సమస్యలను కూడా ప్రజలకు గొంతుకై శాసనమండలిలో వినిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఓటర్లకి హామీ ఇస్తూ నన్ను గెలిపించారని చెప్పి మరొకసారి సవినయంగా కోరుతా ఉన్నాను. నిజాన్ని, వాస్తవాలని చాలా నిర్భీతిగా, నిబద్ధతతో ఈ పాలకులని నిలదీశామని చెప్పి చెప్పదలిచింది. ప్రజా ఉద్యమ చరిత్ర ఉన్న వాళ్ళని మాత్రమే మేము అభ్యర్థులుగా పెట్టాం తప్ప ఇప్పుడు బయట ఎన్నికల్లో చూస్తున్నట్లుగా, పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో చూస్తున్నట్లుగా కోట్ల కోటీశ్వరుల్ని, డబ్బు ఉన్నటువంటి వాళ్ళని, లేకుంటే ఏదో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని మేము ఎంపిక చేయలేదు. అతి సామాన్యమైనటువంటి ఒక ప్రజాసంఘ చరిత్ర కలిగినటువంటి వాళ్ళని మాత్రమే అభ్యర్థులుగా పెట్టి గెలిపించుకోవడం జరిగింది. ఈ జిల్లాల నుండి ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, బొర్రా గోపీమూర్తిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటి శాసనమండలికి పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటు లేకపోయినా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు వాళ్ళ కుటుంబాల నుండి, స్నేహాల నుండి, బంధువుల నుండి కూడా ఆ రకమైన మద్దతు ఉంది. అందువల్ల ఆ రకమైనటువంటి మద్దతుతోటే మరి ఇప్పటికీ ఎన్నిసార్లు గెలిచాం. మరోసారి ఈ షాబ్జీ ఉప ఎన్నికను కూడా ఈ సిట్టింగ్ స్థానాన్ని
ఆ రకంగా గెలిపించి ఒక ప్రజాపక్షం వహించేటువంటి మనిషిని శాసనమండలి పంపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు డివిజన్ల వారీగా ప్రగతిని సమీక్షిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే తన్యుడు వనమాడి మోహన్ వర్మ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ పరిధి పేర్రాజుపేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకురాలు దేవి జయలక్ష్మి చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వనమాడి మోహన్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ నరవ శేఖర్, బత్తుల భవానీ, వీరరెడ్డి, శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతులు, చిన్నారి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీ 257 సర్వే నంబర్లో కబ్జా పాలవుతున్న సుమారు 80 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు, మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలకిచ్చి శంకుస్థాపనలు చేయాలని గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ హెచ్చరించారు. జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న 80 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని సిపిఐ స్థానిక నాయకులు, కార్మికులు, నిరుపేదలతో కలిసి తాటిపాక మధు పరిశీలించి వారితో కలిసి ధర్నా చేపట్టారు. ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పేదలు, మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలి, ఆ భూమిలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ, కె బోడకొండ, తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బంగారు కన్నయ్య, పి గోపాల్ రెడ్డి, గూడూరు సావిత్రి, సేలం వరలక్ష్మి, చెక్క పాల్కొండ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మున్సిపల్ కాలనీ ఎవరైతున్నారో ఇళ్ళున్నారు పేదలందరికీ తక్షణమే పట్టాలు ఇచ్చి ఈ స్థలంలోనే మీరు అందరూ శంకుస్థాపన చేయాలని మేము కోరుతున్నాం. ఇంకా రెండవది, మేనిఫెస్టోలో ఏం చెప్పారు కొత్త ప్రభుత్వం, ఈ నెల 18 నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా వచ్చి ఇక్కడ మా సిపిఐ వాళ్ళని కలిసి మీరు మెమోరాండం రాసుకోండి. ఎందుకంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇమ్మని కోరుతున్నాం. అదేవిధంగా నిర్మాణానికి 5 లక్షలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పట్టాలు ఇచ్చేసింది, కానీ ఎక్కడ స్థలాలు జీవించలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు 1,80,000 రూపాయలు ఏం సరిపోద్ది, అందుకని కట్టుకోలేదు. వాళ్ళకు కూడా మా వినపడుతుంటే మీరు అవన్నీ రద్దు చేసుకుని మా స్కీమ్లోకి రండి. ఇప్పుడు చంద్రబాబు గారు బాధ చెప్పారు, సిపిఐ రామకృష్ణ చెప్పారంటే, రామకృష్ణ మీరు అందరూ ఇళ్ల స్థలాలు పెట్టండి, మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. కబ్జాలు చేస్తే మాత్రం సిపిఐ చూస్తూ ఊరుకోదు. కబ్జాదారులకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది పేదవాడి స్థలం, పేదవాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మాత్రం సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాను. ఆనాడు వైసీపీ నాయకులు కబ్జాకు పాల్పడితే కపట్దార్ అని ఎర్ర జెండా పార్టీ ఇక్కడ అధికారులతో బోర్డు పెట్టించి కబ్జాలు ఆఫ్ చేసాం. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలలు గడవకుండా ముందే కబ్జాలు మొదలు పెడతా ఉన్నారు. ఇలా వచ్చిన ప్రభుత్వం వల్ల కబ్జాలకు పాల్పడతా ఉంటే ప్రభుత్వ భూమి ఏమి పరిరక్షించబడుతుంది? ఇక ప్రభుత్వ భూమి అనేది ఎక్కడ ఉంటుంది? పేదవాడికి ఇళ్ల స్థలం ఎక్కడ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెట్టుకో గృహాలని మొదలుపెట్టి సగంలో ఇచ్చి మిగతా సగం సంఖలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ సగం చంద్రబాబు నాయుడు సంఖలోనే ఉన్నది. వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ అని ప్రకటించి సగం ఇచ్చేసి మిగతా సగం జగన్మోహన్ రెడ్డి సగంలో పెట్టుకుని అతను ఎలక్షన్కి వెళ్ళాడు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామంలో ఇటుకబట్టి స్థానంలో రొయ్యల చెరువు తవ్వడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ కు వారికి చేరుకుని ధర్నా కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ రొయ్యల చెరువు తవ్వకం మూలంగా త్రాగునీటి ఇబ్బంది ఎదురవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రొయ్యల చెరువు తవ్వకాలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంగోడు గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంట్లోకి కిటికీలంలో కూడా వెళ్ళిపోతుందండి బూడిది. అంత బీభత్సమైన బాధపడుతున్నామండి మేము. ఎవరితోటి చెప్పుకున్నా ఎవరు మా బాధ ఎవడో పట్టించుకుంటాలేదండి. ఏంటంటే సారు, మాకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఆ బట్టీలు బూడిది కాకుండా మళ్ళీ పక్కన చెరువులు, కొత్త చెరువులు కూడా తవ్వేస్తున్నారు సార్. ఒక కుళాయి వాటర్ కూడా మాకు సరిగ్గా కడక అంతలేదు సార్. మాకు కుళాయి వాటర్ కూడా కడక అంతలేదు. అందులో ఏదైనా బోరు కొట్టుకున్నాం అనుకో సార్, ఈ చెరువులు తవ్వుని దాని మీద ఏం చేస్తుంటే సాల్ట్ వాటర్ అయిపోతుంది సార్. అదొకటి తాగడానికి నీళ్ళు, తానాలు చేయడానికి నీళ్ళు దొరుకుతలేదు సార్.
ఏదైనా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ చెరువుల వల్ల, ఈ బట్టీల వల్ల. ఇంటికి సారా ఎలా తవ్వుతారు, మీరు ఏదో సైట్ల కింద కప్పెట్టుకుని అమ్ముకోండి అంటుంటే ఎట్టి పరిస్థితిలో మేము అప్పుల బాధ అయిపోయామయ్యా, మీకేంటి, మీకు నట్టం ఏంటి, మేము తోలేస్తాం, మీరు ఆపేస్తారా అని వాళ్ళు భూస్వాములు ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇంకా మేము బాధ ఎవరికి చెప్పుకోవాలి, కలెక్టర్ గారు చెప్పుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పుకోవాలి, ఇలా చెప్పుకోవడానికి బయలుదేరి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ కోడికి వచ్చి మేము అందరితోటి కూడా మా విన్నపం మీకు మనం చేసుకుంటున్నాం. జరుగుతుందని చెప్పేసి మేము వెళ్ళి చూస్తే మొత్తం చెరువులు తవ్వుతున్నారు, గట్లవి పోల్చి ఉన్నాయి. కాబట్టి దానివల్ల మాకు ఇబ్బంది ఏంటంటే వాటర్ సమస్య అనేది విపరీతంగా ఉంది. ఉప్పు నీరు అయిపోయినాయి మొత్తం. దానివల్ల ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఉప్పు పడేసి శుభ్రంగా పోతున్నాయి. అది అలా కాకుండా బట్టీలు కూడా, గతంలో బట్టీలు కూడా ఉండేవి. ఆ బట్టీలు ఇప్పుడు లాస్ వచ్చిందనే ఉద్దేశంతో దాన్ని చెరువులు తవ్వడానికి సిద్ధంగా పెట్టారు. ఇన్నాళ్ళు కూడా బట్టీలతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ధూళి వలన, ఆ వేడి, ఆ ఇటుకలు కాల్చడం వలన ఆ వేడి ఇప్పటికీ కూడా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందుల వలన అది కూడా మా సమస్య ఎవరికి చెప్పినా, గ్రామంలో ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అలాగే మేము మార్నింగ్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ కూడా మా వినతి పత్రాలను అందజేసి ఇప్పుడు ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ మా ఊళ్ళు లోపలికి వెళ్ళారు ఆ సమస్య చెప్పడానికి అని చెప్పేసి. అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఇంకా మా పేటలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీల విషయంలో కానీ, అలాగే తాగునీటి విషయంలో కానీ, మంచినీరు కూడా మాకు సరిగ్గా రావట్లేదు. వచ్చిన నీరు కూడా ఉప్పు నీరు అయిపోతున్నాయి. దానివల్ల కూడా మేము అందరూ కూడా సమస్య దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలకి అన్ని కూడా పరిష్కారం చేస్తారని మేము ఇలాగ ఈ రోజు ఇక్కడ ధర్నా చేయాలి. పంచారామ క్షేత్రంలో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామిని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జిల్లా ఎస్పీ దంపతులకు ఆలయ ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కార్తీక మాసం మహాపర్వదినాలు పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సోమవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ నంది మండపంలో ఎస్పీ దంపతులకు వేదస్వస్తి పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంటికి తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను కాకినాడ జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల వేట్లపాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో సాయిబాబు ఫిర్యాదు మేరకు వారు తెలిపిన వివరాల ఆధారంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు కోనసీమ జిల్లాకు చెందిన జిల్లాల రాకేష్ ను అరెస్టు చేయగా, అతను ఇచ్చిన సమాచారంతో అదే జిల్లాకు చెందిన చావల కృష్ణను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 186.79 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ మేరకు ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో క్రైమ్ సీఐ అంకబాబు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ సిఐ గారు, టీము, మేము అందరం వెళ్ళి దానిలో వర్కౌట్ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాయిలను కొట్టుకున్నాము. అయితే ఇది ఇద్దరు ముద్దాయిలు కూడా అంతర్జిల్లా నేరస్తులు. గతంలో వీరిపైన కూడా ఒక అతను జిల్లాల రాకేష్, అతని పైన ఒక 30 కేసెస్ ఆన్లైన్లో కనబడుతున్నాయి. ఇంకా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా చేపల కృష్ణ, అతని పైన కూడా ఒక 30 కేసెస్ ఉన్నాయి. ఇతను గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ నేరాలకి అలవాటు పడిపోయి ఈ నేరాలు చేస్తూ 29/9/2024 వేట్లపాలెం గ్రామంలో సాయిబాబా గారు వారు పక్క ఆ ఊర్లోనే ఇంటి దగ్గరలో ఒక చిన్న పరామర్శ ఉంటే మార్నింగ్ 10 నుండి బయటికి వెళ్ళి మళ్ళీ 10:45, 11 ఇంటికి వచ్చేసరికి ఈ లోపు హౌస్ బ్రేకింగ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఈ బంగారు వస్తువులు సుమారు 190 గ్రాముల దాకా దొంగలించుకుని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ ఎఫర్ట్ చేస్తూ మా ఎస్పీ సారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీము, మేము, మా సోదరులు అనుభవ్ గారు, నేను, మా టీములు యొక్క సపోర్ట్ చేసుకుని ఈరోజు ఈ మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈరోజు ఈ గోల్డ్ కూడా వారి ఎదురు రికవర్ చేస్తాం. వారిని ఈరోజు డిమాండ్ చేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ స్వర్ణలత ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహ నిరోధకపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DWCWEO ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ సతీష్, CDPO లక్ష్మి, DCPO వెంకట్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం చైల్డ్ మ్యారేజెస్ చట్టం 2006 గురించి, జీవో నంబర్ 31 గురించి, గ్రౌండ్ లెవెల్లో జరిగే సమస్యలు, వాటి పరిష్కారం చెబుతూ అతిథులు వివరించారు. మన జిల్లాలో ఇంకా 26% చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయని, వాటిని కూడా మనం ఆపడానికి చైల్డ్ మ్యారేజెస్ లేని జిల్లాగా మన జిల్లా ఉండేలా చేయాలని DD ప్రవీణ్ చెప్పారు. ముగ్గురు బాల్య వివాహాలని గ్రామ స్థాయిలో అరికట్టాలి, నిర్మూలించాలి. దానికి తగినటువంటి ప్రణాళికలు ఏం చేయాలి, ఎవరిని కలుపుకోవాలి అనే దానికి ఒక చక్కటి వ్యవస్థ గ్రామ స్థాయిలో బాల్య వివాహ నిరోధక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. అది కూడా GOMS నెంబర్ 31లో ఇవ్వబడింది. సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరు అధికారుల్ని కలుపుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ దానికి కన్వీనర్గా GMSK గారు వ్యవహరిస్తూ ఆ గ్రామ స్థాయిలో ఎవరైనా అనుమానిత బాలికలు, కిషోర బాలికలు, ఆ కుటుంబాలని లేదా కొన్ని కుటుంబాల్లో బాల్య వివాహాలు చేస్తారని చెప్పేసి గుర్తించినటువంటి కుటుంబాల వ్యవహారాలన్నీ ఈ కమిటీలో చర్చించాలి. నుంచి కూడా ఉన్న బాలబాలికలు ఇద్దరిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్కూల్ అయితే చాలా మంది పిల్లలు ఉంటారు, కానీ మీ అంగన్వాడీ ఏరియాలో అయితే లేకపోతే పోలీస్ పరిధిలో ఉన్న ఏరియాలో అయితే చాలా కొద్ది మంది మాత్రమే 6వ తరగతి నుండి 10వ తరగతి లోపు ఉన్న పిల్లలు ఉంటారు. సో మనం 10వ తరగతి వరకే కాదు, ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లల మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. ఎక్కువగా మనకు వస్తున్న కేసులు 15, 16, 17, 18 ఈ సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు కనుక చాలా కేసెస్లో ఎలోప్మెంట్ ఒకటి చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఏమన్నా అయిపోద్దామో అని భయం కొద్ది చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే బంధువుల మధ్య రిలేషన్స్ పోతాయి, ఆస్తులు బయటకు వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పి ఈ చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉంది. డైలీ 4 లీటర్స్ సూపర్ సార్, వెంకట్ సార్ కరెక్ట్. డైలీ కంపల్సరీగా 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అది తీసుకునే విధానం కూడా ఉంటుంది. అది తెలియక చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయక ముందు 1 లీటర్ వామ్ వాటర్ తీసుకోవాలి. అదేంటంటే క్లీనింగ్ పర్పస్. ఆ వాటర్ కౌంటింగ్ అవ్వదు. ఆ వాటర్ కూడా ఏంటంటే మన బాడీలో ఉన్న ఆక్సిజన్స్ ఉంటుంది, అంటే సంథింగ్ వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ని క్లీనింగ్ పర్పస్కి ఆ వాటర్ యూజ్ చేయాలి. ఎంతమంది అంటే చాలా మంది పిల్లలు వర్క్ చేస్తుంటారు. ఒక ఇల్లు క్లీన్ చేయాలంటే ఎంత వాటర్ వాడతాము, ట్యాప్ తిప్పేసి ఇల్లంతా క్లీన్ చేస్తాము. బట్టలు వాష్ చేయాలన్నా కూడా ఎక్కువ వాటర్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ కొద్ది మంది మాత్రమే డైలీ బాడీకి ఎంత అవసరమో 4 లీటర్స్ వాటర్ ఇస్తున్నారు. రిమైనింగ్ ఇప్పుడు అలా కాకుండా సచివాలయం వ్యవస్థ రావడం జరిగింది. అలాగే ప్రతి 2000 హౌసెస్కి కూడా ఒక సచివాలయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో మానిటరింగ్ చేయడం అన్నది పెద్ద కష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు, అలాగే సచివాలయ సిబ్బంది ఉన్నారు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, అలాగే అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వీళ్ళందరూ ఉన్నారు. అంటే మనం ముందుగా మ్యారేజ్ గ్రామాల్లో మనం ముందుగానే తెలుస్తుంది, పలానా ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది, పలానా అది ఖచ్చితంగా మనందరికీ ముందుగానే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు ఒకసారి వాళ్ళ ఏజ్ని కూడా మీరు నిర్ధారించుకుని జనరల్గా మీకు తెలిసిపోద్ది అది బాల్య వివాహమా లేకపోతే తర్వాత మేము ఇచ్చే ఇది 18 సంవత్సరాలు నిండి అన్నది మీకు అందరికీ తెలుస్తుంది. అది పెద్ద విషయం ఏం కదా గ్రామాల్లో తెలుసుకోవడం. ఒకవేళ అటువంటి బాల్య వివాహం ఏమన్నా చేస్తున్నారు అని మీ దృష్టికి వస్తే
ముందుగానే మీరు తల్లిదండ్రులను మోటివేట్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ శ్రీనగర్ నగరపాలక సంస్థ ఏఎఫ్ఎంసీ స్కూల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థికి సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం అనురాధ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థికి సైకిల్ బహుకరించారు. అదేవిధంగా స్కూల్ విద్యార్థులు గేమ్స్ ఆడుకోవడానికి టెన్నికాయిట్ నెట్స్ రింగ్లను అందజేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రవికిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి స్కూల్కి రావడానికి కారణం కూడా కాకినాడ సిటీలో ఇంత మధ్యలో ఉన్నందుకు గేమ్స్ వాలీబాల్ కానీ ఇక్కడ ఆడుకోవచ్చు, ఖోఖో ఆడుకోవచ్చు, తర్వాత టెన్నికాయిట్ ఆడుకోవచ్చు, కబడ్డీ కోర్టు కూడా ఉన్నది చూపించండి. అందులో మన మేడం గారు చెప్పినట్లుగా ఇక్కడ ఏదైనా ఉంటే టెన్నికాయిట్ వేస్తాను, మీకు వాలీబాల్ కోర్టు వేస్తాను. మీరు రెగ్యులర్గా మీరందరూ గేమ్ మాత్రం డెవలప్ చేసుకుని ఆడండి. పీడీ గారు వచ్చాక మీరు అందరూ ఆడితే మీకు మేడం గారు ద్వారా మీకు స్కూల్లో ఏది కావాలన్నా గేమ్ పరంగా మన సానదేశ్ ఫౌండేషన్ ద్వారా మీకు అన్నీ చేస్తాం. మన కాకినాడలో చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్లో ఇది ఒకటి ఉంది. మీరు మాత్రం గేమ్ మీద శ్రద్ధ వహించండి. ఫోర్ తర్వాత మీరు ఒక 1 అవర్ అయినా వాడండి. మేడం గారు మీకు ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు మీకు గేమ్స్ వచ్చినప్పుడు మీకు స్పోర్ట్స్ పంపించాక మళ్ళీ వచ్చి మీకు కలుస్తాను. కబడ్డీలో ఖోఖో ఆడిస్తారండి. తర్వాత వాలీబాల్ 10th క్లాస్ 9th క్లాస్ వరకు వాలీబాల్ ఆడిస్తారు. అంటే ఈ కబడ్డీకి ఇక్కడే మేము అంటే గ్రౌండ్ ఎక్కువ ఉన్న స్కూల్ మాదే ఎక్కువ. ఇప్పుడు గ్రౌండ్తో ఉండట్లేదు స్కూల్స్ అన్నిటికీ కూడా. మీరు మా స్కూల్కి అదే మనకి గేమ్స్ కోసం టెన్నికాయిట్ రింగ్స్ మనకి నెట్ కూడా పట్టుకొచ్చేస్తారు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ అందరూ. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో చిన్నారులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించినట్లు సీనియర్ సభ్యులు జీవీఎస్ గాంధీజీ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేట లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో చిన్నారులకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల వివిధ స్కూల్ నుండి పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ ఎంబీఆర్ మోహన్ కుమార్, సెక్రటరీ పులవర్తి కుమార్, ట్రెజరర్ నేలల మురళీకృష్ణ, దంగేటి సతీష్, భారతి, హరిత, లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులు పాల్గొన్నారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యాక్టరీ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి విందు స్వీకరించడంతో పాటు ఆటపాట కబుర్లతో ఈ వన సమారాధన చక్కటి వేదిక అని సిహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అచ్చంపేట జంక్షన్ నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక కర్మాగార ముఖ్య అధికారి సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యాక్టరీ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి విందు స్వీకరించడంతో పాటు ఆటపాట కబుర్లతో ఈ వన సమారాధన చక్కటి వేదికగా రూపొందింది అని అన్నారు. ఇటువంటి వన సమారాధనలు జీవితాంతం తీపి గుర్తులుగా ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి కుట్టు మిషన్లు, అంగన్వాడీ కేంద్రాలకు సీలింగ్ ఫ్యాన్లు, బాలుడి వైద్య చికిత్స నిమిత్తం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పద్మనాభం, మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వెంకట దుర్గావతి, కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మోహిని కుమారి, లక్ష్మీ, ప్రభ, రత్నం తదితరులు పాల్గొన్నారు. సో లేడీస్ క్లబ్ మెంబర్స్ అందరికీ గట్టిగా మీ అందరి తరఫున చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఇంట్లో కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వాటితో పాటుగా ఉదయం 7 గంటలకి ఇక్కడికి వచ్చి ఆ స్టాల్స్ అన్నింటినీ ఆర్గనైజ్ చేయడం, అలాగే గ్రామాల్లో ఎక్కడ అవసరాలు ఉన్నాయనేది గుర్తించడం, దానికి కావాల్సినటువంటి వస్తువులను సమకూర్చడం, ఆ షాపుల చుట్టూ తిరిగి వాటిని కొనడం, ఇదంతా కూడా చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఒక పక్క ఫ్యామిలీని, ఇంకొక పక్క లేడీస్ క్లబ్ బాధ్యతల్ని, వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ సాటి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలనేటటువంటి బాధ్యతతోటి సహాయం చేస్తున్నటువంటి లేడీస్ క్లబ్కి మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. జీ స్క్వేర్ డాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి గత 2 సంవత్సరాలుగా 200 మందికి పైగా చిన్నారులను డాన్సర్లుగా తీర్చిదిద్దానని డాన్స్ మాస్టర్ గణేష్ తెలిపారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో జీ స్క్వేర్ గణేష్ డాన్స్ గ్యాలరీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో గణేష్ మాస్టర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాన్స్ స్కూల్ చిన్నారులు ఎస్ఆర్ఎంటీ మాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించి
గణేష్ మాస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో G2 గణేష్ డాన్స్ స్కూల్ చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ ఈ చట్టం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు తెలియజేసే విధంగా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రచారాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగా మా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అధ్యక్షతన అసోసియేషన్ సభ్యులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే అంశంపై కూలంకుషంగా వారు చర్చించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు అల్తాఫ్, ఎజాజుద్దీన్, సయ్యద్ సాలార్, సోహెల్, సిరాజుద్దీన్, సందాని, నజీర్, బాషా, అలీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి నామినేషన్ దాఖలు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి. చురుగ్గా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ. పీఠాపురం జగ్గయ్య చెరువులో ప్రభుత్వ భూమిని పేదలకు వెళ్లే స్థలాలుగా ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విజ్ఞప్తి. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన కొంకోడు గ్రామస్తులు. రొయ్యల చెరువు తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్. ఇవి ప్రవర్తన వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.